హలో అండి. ఇవాళ హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ కర్రీ ఒకటి చూద్దాం. అది రాజ్మా. నేనెప్పుడు రెడ్ రాజ్మాతోనే కర్రీ చేస్తా. కానీ ఈసారి వైట్ రాజ్మా ట్రై చేశాననమాట. వాటిని నైట్ అంతా నానబెట్టుకున్నా. మార్నింగ్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నా. ఈ కర్రీలోకి మసాలా కోసం కొబ్బరి, పచ్చి కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు ఈ మూడింటిని కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆయిల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకొని టొమాటోలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ అండ్ కారము, జీలకర్ర పొడి, కావాలంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఫస్ట్ నూనె, నెయ్యి రెండు కలిపైనా వేసుకోవచ్చు. నేనైతే ఫైనల్లో వేసుకున్నా. నెయ్యి, గరం మసాలా అండ్ కొత్తిమీర ఈ మూడు వేసుకొని బాగా కలిపేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. రైస్లోకి, చపాతీలోకి అయితే ఇంకా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.